CMR Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ర్యాగింగ్కి ఒక ఫస్ట్ ఇయర్ విద్యార్థి బలైపోయాడు. అంటే ఎప్పటి నుంచో నో ర్యాగింగ్, యాంటీ ర్యాగింగ్ అని చెప్పేసి కాలేజీలో ప్రతి కాలేజీలో ఉంటూనే ఉంది. అయినప్పటికీ కాలేజీలో లేని స్టూడెంట్స్ వచ్చి ర్యాగింగ్ చేయడం వల్ల ఆ అబ్బాయి చనిపోయే వరకు వెళ్ళాడు. అది కూడా వీడియో తీసి మరి. ఎందుకని స్టూడెంట్స్ ఇంత పిరికిగా మారిపోతున్నారు? ఆ అబ్బాయి ఎందుకు కంప్లైంట్ చేయలేకపోయాడు? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రజనీ రమ్మ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే అమ్మా. సో ర్యాగింగ్ అనేది లేదు, ఉండొద్దు అని చెప్పేసి కాలేజీలో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ ఉంటాయి. కానీ ఆ అబ్బాయికి అంత ఇబ్బంది ఉందన్నప్పుడు కనీసం కంప్లైంట్ చేసేంత ధైర్యం ఎందుకు లేదు? ఫ్రెండ్స్ అడిగితే కూడా చెప్పలేకపోయాడంటే ఎందుకని వాళ్ళ మైండ్ అంత వీక్గా అయిపోయింది అంటారు మ్యామ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆ అబ్బాయి ఏదో ఊరు నుంచి వచ్చి చదువుకుంటున్నాడు. అవును, అంటే అంత స్వేచ్ఛాజీవి కాదు. కరెక్ట్. ఊర్లో ఒక పద్ధతిగా పెరిగినవాడు, భయభక్తులతో పెరిగినవాడు, చదువుకోవాలి, చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది అన్న ఉద్దేశాలతో పెరిగినవాడు వచ్చాడు, చదువుకుంటున్నాడు. చదువుకుంటున్నప్పుడు ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్. అంటే వీళ్ళు ఏమంటారంటే రాక్షసులు ఉంటారనమాట చుట్టూత. ఎక్కడికి వెళ్ళినా అక్కడ రాక్షసులు కొంతమంది ఉంటారు, కొంతమంది బలైపోతూ ఉంటారు వాళ్ళకి. ఇప్పుడు ఈ సంఘటన నాకు అదే అనిపించింది. పాపం చక్కగా వచ్చాడు, చదువుకుంటున్నాడు, వాడి మానాన్ని వాడు ఉన్నాడు. కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ మీద వీళ్ళకి ఎందుకు కన్ను? ఇప్పుడు యాంటీ ర్యాగింగ్ అని వచ్చింది, అసలు ఈ మధ్యకాలంలో వినట్లేదు మనం, చాలా అయింది. సో ఇదే వింటున్నాం ఈ కేసు. ఇది ఇలా వాళ్ళు సీనియర్స్ కూడా కాదు, పాస్డ్ అవుట్. నీకేం సంబంధం కాలేజ్తో? ఎగ్జాక్ట్లీ. నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావో చేసుకోవట్లేదో నీకు అసలు కాలేజ్తో సంబంధం లేదు, పోవాలి. ఏదో ఉద్యోగం వెతుక్కుని ఉద్యోగం చేసుకుంటూ ఉండాలి. ఉద్యోగం లేకపోయినా నీ ఏడు పేద నువ్వు ఏడవాలి. నువ్వు ఇక్కడికి వచ్చి ఈ జూనియర్స్, అంటే నాకు అర్థమైంది ఏంటంటే డబ్బుల కోసం ఈ జూనియర్స్ని బయటకి పిలిచి, చూసారా ఇక్కడ ఇదే క్లాజ్, వాడు లోపలికి రావడానికి పర్మిషన్స్ ఉండవు. ఎందుకు వచ్చావు అని అడుగుతారు ఎవరైనా. ఏదైనా జరిగినా ఇంకా వీళ్ళ మీద అనుమానం వస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే బయటకు పిలిచారు. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఈ అబ్బాయి బయటకు ఎందుకు వెళ్ళాలి? అంత అమాయకత్వంగా ఎందుకు వెళ్ళాలి? అసలు ఎందుకు పిలిచారు? వాళ్ళకి పరిచయం ఎలా ఉంది ఈ అబ్బాయితో? పరిచయం ఏముండదు. మేము సీనియర్సము, మీరు ఇప్పుడే జూనియర్స్, బయటికి రండి అని ఏదో ఒక చిన్న ఎవరితోనో కబుర్ చేసి ఉంటారు. చేసి ఉంటే ఈ ఒక్క అబ్బాయినే కాదు, ఇంకా ఎవరినైనా చేసి ఉంటారు. మనం ఈ అబ్బాయి వెలుగులోకి వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ అబ్బాయి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మేము సీనియర్స్, నువ్వు జూనియర్వి, మేము ఏం చెప్తే అది నువ్వు వినాలి అన్నట్టుగా ట్రీట్ చేస్తారనమాట. తీసుకెళ్ళినప్పుడు ఈ అబ్బాయికి బలవంతంగా అలవాటు చేయటం, తాగుళ్ళు తిరుగుళ్ళు లాంటివి చేస్తారు. తర్వాత డబ్బులు, వెళ్దాం పదా అని చెప్పి తీసుకెళ్ళి బార్కో గీరుకో అక్కడ తాగేసి ఆ బిల్లు 10,000 ఎంతో అబ్బాయిని కట్టమంటాం. అంటే ర్యాగింగ్లో భాగంగా ఇది పనిష్మెంట్ లాగా 10,000 రూపాయలు నువ్వు కట్టాలి. అసలు ర్యాగింగ్తో నీకేం సంబంధం? ఎగ్జాక్ట్లీ. నువ్వు ఇక్కడ సీనియర్వి కూడా కాదు. అసలు కాలేజ్ ర్యాగింగ్ చెయ్యకూడదని రూల్ ఉంది. ఈ రెండింటిని అతిక్రమించి నువ్వు ర్యాగింగ్ ఎలా చేసావు? ఫస్ట్ క్వశ్చన్ కదా. ఆ భయం ఆ వెధవల్లో ఎందుకు లేదు? అంటే వాళ్ళకి ఉద్యోగం సద్యోగం లేకుండా రోడ్ల మీద ఆవారాలాగా తిరుగుతున్నారా? వాళ్ళకి డబ్బులు అవసరమయ్యి ఇలా జూనియర్స్ని పట్టుకు ఇది ఒక మార్గం వెతికారా? మరి అలాంటప్పుడు కాలేజ్ యాజమాన్యం ఏం చేస్తుంది? ఎగ్జాక్ట్లీ ఏం చేస్తుంది? అబ్బాయి బయటికి వెళ్ళేది మీరు గమనించట్లేదు. ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వంగానే వాళ్ళకి ఒక క్లాస్ తీసుకుంటారు వీళ్ళు, లైక్ కౌన్సిలింగ్ అనమాట. ఒక 2-3 అవర్స్ కౌన్సిలింగ్ ఉంటుంది వీళ్ళకి, ఇంట్రడక్షన్స్ అన్నీ ఉంటాయి. ఏం చెప్తారు అందులో? అన్నీ చెప్తారు, బాగానే ఉంది. ఇవి కూడా చెప్పాలి. ఏదో నామకే వస్తే చెప్తారేమో, ర్యాగింగ్ చేసుకోకూడదు, మీరందరూ మంచి బ్రదర్స్ లాగా సిస్టర్స్ లాగా ఉండాలి అని అంతవరకే చెప్తారేమో. కానీ అసలు ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నప్పుడు ప్రికాషనరీగా ఇంకా ఎక్కువగా ఎందుకు చెప్పరు వీళ్ళకి? ఎవరు పిలిచినా మీరు కాలేజ్ ప్రిన్సెస్ దాటి వెళ్ళకూడదు. ర్యాగింగ్ అనేది ఎవరు కూడా సీనియర్స్ అంటే వాళ్ళు అనుకుంటారు కాలేజ్లోనే అనుకుంటారు. ఇప్పుడు ఊహించని విధంగా బయట నుంచి కూడా జరిగింది కదా. మరి ఇది మొదటిసారి జరిగిందా? వాళ్ళకి తెలియాలి. ఇంతకుముందు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నట్టయితే కనుక ఇప్పుడు స్టార్టర్స్కి ఎందుకు మీరు చెప్పలేదు? ఇలా బయట ఎవరైనా పిలిస్తే మీరు వెళ్ళకూడదు. అబ్బాయి హాస్టల్లోనే ఉంటున్నాడు. ఉంటున్నప్పుడు ఫ్రీ సీట్ కూడా వచ్చింది అబ్బాయికి, అంటే మెరిట్ అని చెప్పుకోవాలి. మరి మీరు హాస్టల్ నుంచి బయటకు వెళ్ళాలంటే
పర్మిషన్తో వెళ్ళాలి. అలాంటి రూల్స్ ఏమైనా పెట్టారా? సెక్యూరిటీ గార్డ్ లేరా? లేరా? అసలు ముందు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. వీళ్ళు హాస్టలైట్స్ వీళ్ళు, దట్టు వేరే బయట నుంచి వచ్చిన పిల్లలు. రెస్పాన్సిబిలిటీ పూర్తిగా కాలేజ్కి సంబంధం ఉంటుంది కదా. అలాంటప్పుడు మీరు బయటకు వెళ్ళాలనంటే ఒక పాస్ తీసుకొని మీరు బయటకు వెళ్ళాలి. తర్వాత దానికి ఉంటాయి రూల్స్, పంచ్ చేసి వెళ్ళడం, పంచ్ చేసి రావడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు కాలేజీలు ఏమైనా చిన్న చితక కాలేజీలమ్మా? ఎలా ఉంటున్నాయి పెద్ద పెద్ద కాలేజీలు, యూనివర్సిటీలు, ఎంత ఫెసిలిటీస్ తోటి ఎంత పాష్గా ఉంటున్నాయి. అసలు ఇంత ఆక్వర్డ్గా ఇలాంటి విషయాలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఇవన్నీ ప్రికాషన్స్ అన్నీ ఏమీ లేవా ఆ కాలేజీలో? అంత ఈజీగా అబ్బాయి బయటకు ఎలా వెళ్ళిపోగలిగాడు? ఓకే, అంటే దీంట్లో తప్పెవరు? పేరెంట్స్ దా, యాజమాన్యందా? యాజమాన్యందే. అంటే అంత పిరికిగా ఉన్నందుకు ఆ అబ్బాయిని అది సెకండరీ. ఓకే, ఫస్ట్ పిల్లాడు బయటకి ఎలా వెళ్ళగలిగాడు, ఎలా వెళ్ళాడు, అది అసలు మామూలుగా సేఫ్గా తిరిగి వస్తే కనుక ఆ అబ్బాయికి పనిష్మెంట్ ఉండాలి. నువ్వు ఎవరిని అడిగి బయటకు వెళ్ళావు, రూల్స్కి వ్యతిరేకంగా నువ్వు బయటకు వెళ్ళకూడదు కదా అని అడగాలి. చిన్నగా ఏదన్నా ఫైన్ గానే వేయాలి. అసలు అవేమీ జరగలేదు. ఇంకొకటి ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇది ఫస్ట్ టైం కదా అబ్బాయి బయటకు వెళ్ళడం. పిలుచుంటారు అలాగా బహుశా 4-5 సార్లు. ఈ అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్ చెప్తున్నాడు ఏమనంటే, ఎందుకురా భయ్ అలా ఉన్నావు, ఏం జరిగింది అని అంటే, ఏం లేదు మంచిగానే ఉన్నా. మంచిగానే ఉంటే మరి బాగా చదువుతున్నాడు, మంచిగా చదువుతున్నా అన్నాడు. మరి ఎక్కడ వెళ్ళి వస్తున్నావు ఏంది అని అడిగితే, ఏం లేదు కొంచెం బాగలేదు, మైండ్ బాగలేదు. అప్పటికే వాడికి డ్రింక్ పోయడము అలాంటిది ఏదో చేసి ఉంటారు, అంతే చేసి ఉంటారు. ఈ మానసిక ఒత్తిడికి తట్టుకోలేదు. ఏంటంటే ఆ అబ్బాయిని మానసికంగా ఇంకోటి కొట్టారని కూడా ఇక్కడ విన్నా నేను, ఫిజికల్గా కూడా. ఎందుకు కొట్టాల్సి వచ్చింది? నా దగ్గర అంత పైసలు లేవు అని అన్నప్పుడు కొట్టుంటారు. అసలు నువ్వెవడివి, నీ సొమ్ము ఏమైనా దాచిపెట్టావా వాళ్ళ దగ్గర? ఎందుకు తీసుకుంటావు నువ్వు అబ్బాయి దగ్గర డబ్బులు? ఆ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, సీనియర్స్ అని కూడా రాదు ఇప్పుడు, వాళ్ళు ఎవరు అవుటర్స్ అనే వస్తారు. ఆ అవుటర్స్కి ఇందులో చదివే అబ్బాయి దగ్గర డబ్బులు తీసుకునే హక్కు ఎలా ఉంది? ఏ రైట్తో నువ్వు డబ్బులు అడిగావు అబ్బాయిని? అసలు ఎందుకు బయటకు పిలిచావు? ఆ అబ్బాయికి ఏదైనా అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? వాళ్ళది కదా. డబ్బులు ఇవ్వకపోతే కొట్టావు కదా. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు ఏంటంటే, ఫస్ట్ యాజమాన్యంది, పిల్లాడు అసలు ఒక క్యాండిడేట్ బయటకు ఎలా వెళ్ళాడు. రెండోది, బయటకు వెళ్ళిన తర్వాత ఇలా జరిగింది కాబట్టి రెస్పాన్సిబిలిటీ వాళ్ళది కదా. కొట్టడం ఏంటి, వీడియోలు తీయడం ఏంటి? గతంలో ఎప్పుడో ఒకటి విన్నాం మనం, ఆ అబ్బాయికి గోల్డ్ లాగేసి చిత్రహింసలు పెట్టారు. తప్పు కదా, తప్పు అని చిన్నగా అంటున్నాం మనం. ఇది కిరాతకం, చాలా దుర్మార్గం. అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోయే వరకు వెళ్ళాడంటే ఎవరికి మానసికంగా ఎంత చిత్రవధ అనుభవిస్తే ఆ అబ్బాయి ఆ పని చేస్తాడు. అయితే నువ్వు అన్నట్టు అసలు అలా చనిపోవాల్సిన అవసరమే లేదు. ఎన్నిసార్లు చెప్పాలి చనిపోయే వాళ్ళందరికీ? చనిపోయిన వాళ్ళకి మనం ఇంకేం చెప్పలేము. ఆ మైండ్ కొన్ని వందల వేల లక్షల మందికి ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ వినండి, చెప్పింది పాటించండి. మన లైఫ్ మనది, మనల్ని కన్నది మన అమ్మా నాన్న. ఎవడో ఏదో దారైపోయేవాడు అన్నాడని, చేశాడని, చూశాడని చచ్చిపోతామా? వాళ్ళ కోసం చచ్చిపోతామా? ఇంత కని పెంచి ఇన్ని సంవత్సరాలు ఒక బంధము, మన జీవితమే తల్లిదండ్రులు ఇచ్చింది. అలాంటి తల్లిదండ్రులు ఎలా మర్చిపోతారు? ఎవరి కోసమో చచ్చిపోవడం ఏంటి? నాకు ఈ ప్రశ్నకి సమాధానమే దొరకట్లేదు. ప్రతిసారి మనం చెప్తున్నాం ఇలాంటివి. మీరు అలా అనిపించినప్పుడు కంప్లైంట్ చేయండి. నువ్వు పోలీస్ దాకా వెళ్ళక్కర్లేదు బాబు. నీ ఫ్రెండ్స్కి చెప్పు, నీ లెక్చరర్కి చెప్పు, ప్రిన్సిపల్కి చెప్పు, అమ్మ నాన్నకి చెప్పు. ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. ఎవరు వాళ్ళని చెప్పి సైలెంట్గా వచ్చి ఎంక్వైరీ చేసేవారు కదా. అట్లీస్ట్ కాలేజ్ యాజమాన్యానికి కంప్లీట్గా బాధ్యత ఉంటుంది. ఎవడో ఇక్కడి నుంచి చదువుకుని వెళ్ళిపోయిన అవుటరు ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్న కుర్రాన్ని బయటకు పిలిచి ఇలా చేశాడు అంటే చాలా సీరియస్ యాక్షన్ కాలేజ్ వాళ్ళు తీసుకోవాలి. ఖచ్చితంగా తీసుకునేవాళ్ళు. ఎందుకు వీళ్ళు తీసుకోలేదు? చెప్పుంటే కదా. అప్పుడు ఆ పక్కన అబ్బాయికి తెలిసింది కదా, ఏదో బాధపడుతున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకైనా తెలియజేశాడు. రైట్, ఈ అబ్బాయికి చెప్పాడు. చెప్పడం కూడా ఇది కూడా బెస్ట్ మెథడ్. ఫ్రెండ్స్కి కూడా చెప్పాలి. ఏదో చెప్పాడు, నాకు బాగుండట్లేదు, చదవాలనిపించట్లేదు, వెళ్ళిపోతా ఇలా అన్నప్పుడు వెంటనే ఆ పక్కనున్న అబ్బాయి అయినా సరే, వాళ్ళ పేరెంట్స్ కన్సర్న్డ్ ఎవరన్నా కొంచెం దగ్గరగా ఉన్న లెక్చరర్స్ ఉంటారు, లేదా హాస్టల్ అయితే కనుక వీళ్ళ హెడ్ ఎవరో ఉంటారు, తర్వాత పేరెంట్స్, వీళ్ళకి తెలియజేయాలి కదా. ప్రిన్సిపల్ గారికి తెలియజేయడం కూడా తప్పేం లేదు. ఆయన స్టూడెంటే కదా. సార్ ఇలా అంటున్నాడు, ఏదో దేనికో బాధపడుతున్నారు, ఒకసారి మీరు మాట్లాడండి సార్ అంటే వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకుంటారు కదా. అసలు ఏం జరిగిందని తెలుసుకుంటారు కదా. అసలు ఎవరికి తెలియజేయాలి? ఆ కుర్రాడికి తెలియజేస్తా, వాడు చిన్నవాడేగా, వాడు భయపడతాడు. అసలు ఏం చేయాలి వాడికి అసలు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
సో వాడు విని ఏదో ఓదారుస్తాడు అంతవరకే. వాళ్ళకి చెప్పాలి వీళ్ళకి చెప్పాలని తోచదు. ఒకవేళ తోస్తే మహా అయితే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తాడేమో. అంటే వాడు సూసైడ్ చేసుకుంటాడు అనే ఆలోచన ఆ అబ్బాయికి రాదు. అట్లీస్ట్ లేదు. ఆ అబ్బాయికి జ్వరం వచ్చింది లేవలేకపోతున్నాడు అంటే వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్తారు కదా. మరి ఇలాంటి ఎందుకు చెప్పరు? నేను ఇదే చెప్తున్నా, మొత్తుకొని ప్రతిసారి చెప్తున్నా నేను. తల్లిదండ్రులకు చెప్పండి, ఫ్రెండ్స్కి చెప్పండి, మీ లెక్చరర్కి చెప్పండి, మీ ప్రిన్సిపాల్కి చెప్పండి, అట్లీస్ట్ అటెండర్కి ఎవరుంటే వాళ్ళకి చెప్తూ ఉండండి. అది స్ప్రెడ్ అవుతుంది ఆ విషయము. మీలో మీరు దాచుకుని తల్లిదండ్రులు ఇచ్చిన జన్మకి భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని మీరు ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? వాడెవడో దారైపోయేవాడి కోసం చనిపోవటం ఏంటి? నీకు బ్రహ్మాండంగా ఫ్రీ సీట్ వచ్చింది, బ్రహ్మాండంగా చదువుకుని నువ్వు ఒక మంచి స్టేజ్లో ఉండవలసిన అబ్బాయివి, తల్లిదండ్రులు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, నీకు తల్లిదండ్రులు అంటే ప్రాణం. అటువంటి బంధాన్ని కాదనుకుని ఎవడో దరిద్రుడి కోసం నువ్వు ఎలా చచ్చిపోయావు బాబు? ఎగ్జాక్ట్లీ. చాలా అంటే హృదయ విదారకంగా ఉందన్నమాట. కాబట్టి ఈ ర్యాగింగ్ అనేది మనం చెప్పకపోయినా వాళ్ళు తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు ఎవడైతే బయటకు పిలిచి ఈ పిల్లాడిని అటాక్ చేశారో వాళ్ళందరినీ పట్టుకోవాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. తర్వాత యాజమాన్యానికి కూడా ఇందులో బాధ్యత ఉంటుంది కాబట్టి మరి వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ అయినా, సమాజంలో వాళ్ళైనా, అక్కడ ఉన్న స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ అయినా ఆ యాజమాన్యాన్ని ఏమని ప్రశ్నిస్తారో మనం వెయిట్ అండ్ సీ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు